కేంద్ర ప్రభుత్వం వెనుక ఉండి మద్దతిస్తూ ఏబీసీడీ వర్గీకరణకు ఊతమిచ్చిందని మాల మహానాడు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో మాల మహానాడు నాయకులు తహసీల్ చౌరస్తా వద్ద శుక్రవారం మధ్యాహ్నం నిరసన వ్యక్తం చేశారు. గురువారం వెలువడిన తీర్పు వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడం ఓ నల్ల చట్టంతో పోల్చడం అని అన్నారు. దీన్ని వెనుకకు తీసుకున్నట్లయితే తమ ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తా మీద ఈరోజు నిలబడినటువంటి ఒక నల్ల చట్టాన్ని రూపుదిద్దినటువంటి కేంద్ర ప్రభుత్వం తన వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి ఒక చట్టాన్ని 341 ఆర్టికల్ను కూడా వర్గీకరించి ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ చట్టాన్ని మేము 59 కులాల తరపు నుంచి వెళ్ళి వ్యతిరేకిస్తున్నాం. ఈ చట్టాన్ని వెనుకకు తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ యొక్క పార్టీలను కానీ ఈ యొక్క నాయకులను కానీ పొందబెట్టక తప్పదు. ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు స్టార్ట్ చేసినాం. జగిత్యాల గడ్డ ఉద్యమాల గడ్డ, ఈ గడ్డ నుంచి మొదలైనటువంటి ఉద్యమము ఇది నిరంతరం కొనసాగుతుందని చెప్తూ మీ ఓట్ల కోసం మీ పరిపాలన కోసమే చేసింది తప్ప దళితులను ఏదో ఒరిగిస్తామని కాదు. ఈరోజు కేంద్రంలో చూసుకున్నట్లయితే నువ్వు దళితులను చర్చీలను పెట్టి నువ్వు దాన్ని విభజిస్తావా, ఏం చేస్తావా చూడు. దళితుల బాధందని తెలుసుకుంటావు. ఎవరిలో అగ్రవర్ణ కులాలను దళిత చర్చలను పెట్టి నువ్వు ముగ్గురు పెట్టినావు, అలా చేసి నువ్వు వెనక నుంచి నడిపించినావు. కాబట్టి నీ భరతం చెప్పక తప్పదు. ఈరోజు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసినాం. నేను బొంద పెట్టేదాన్ని కూడా మా కులాలు ఉన్నాయంటే 59 కులాలు ఉన్నాయి. ఏ కులానికి ఎంత వాటితో చెప్పు. అది చెప్పిన తర్వాతనే నువ్వు ఈ వర్గీకరణ మొదలు పెట్టాలని అకస్మాత్తుగా వర్గీకరణ మొదలుపెట్టి నీ కీడు నువ్వే తెచ్చుకుంటున్నావు. కావాలి మోడీ జాగ్రత్త. ఇది మోడీకి ఈ మారల నీకు కోరికట్ట తప్పదు. మారల ఓట్లు నీకు అవసరం లేదా? మారలు కూడా నీకు ఓటేసి గుర్తుంచుకో. మా మాల బిడ్డలు అక్కలు చెల్లెలు ఈ ఓటేసిరని మర్చిపోకు. ఇప్పటికైనా ప్రతి ఒక్క నాయకుడు చెప్తున్నారు మేము దీన్ని సమర్థిస్తున్నాం, వర్షం వ్యక్తం చేస్తున్నాం అంటున్నారు. దీనిలో ప్రతి ఒక్క పార్టీలో ఉన్న మాల నాయకులు సిగ్గు శరం అనేది ఉంటే బయటకు వచ్చి పోరాడండి. మీకు మాల నోట్లో అవసరం అయితే, లేకపోతే మీరు మాల తరఫున పోరాడుకొని మేము వర్షం వ్యక్తం చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే బాగా తప్పు. ఇలా పోరాటం చూసినట్టయితే శాసనమండలిలో ఒకడు అన్నాడు, ఏందయ్యా మీ దొరలు రెడ్డిలు మేము కొట్లాడితే మీకు అమలం అనుకుంటుంది తప్ప మాకేదో పొరపాటుదామని కాదు అని శాసనమండలిలో ప్రకటించడం జరిగింది. ఇక్కడైనా మీరు మాట్లాడకపోతే మేము శాశ్వతం కొట్లాడతాం. ఇప్పటి తెలవటి బయలుతున్నాం. మారలో ఢిల్లీలో కూడా నిరాహార దీక్ష చేసి జంతర్ మంతర్ దగ్గర నిరాహార తెలుస్తామని మేము ముగిస్తున్నాం.